ముస్లింల ప్రార్థనా మందిరాల్లో పేద ధనిక వర్గాల తేడా ఉండదు. అక్కడ అందరూ సమానులే. అపర కోటీశ్వరుడైనా బడా నాయకుడైనా అందరితో పాటు ప్రార్థనలు నిర్వహించడం సాంప్రదాయం. అయితే గురువారం నాడు రంజాన్ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఈద్ ఉల్ ఫితర్ నమాజులో కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అందరితో సమానంగా కాకుండా ప్రత్యేకంగా కుర్చీలో ఆసీనులు కావడం తీవ్ర చర్చగా మారింది. నెల రోజులు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు గురువారం నాడు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పండగ సందర్భంగా జరిపే ప్రార్థనలో వేలాది మంది భక్తులు ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేశారు. రంజాన్ ప్రార్థనల్లో స్థానిక రాజకీయ నేతలు మత సామరస్యానికి ప్రతీకగా పాల్గొనడం అనాదిగా వస్తుంది. అయితే నిన్న పాత ఈద్గాలో జరిగిన ఈద్ ఉల్ ఫితర్ నమాజులో యువకుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కుర్చీలో కూర్చునడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిపై మత పెద్దల నుండి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నేలపై కూర్చొని నమాజు చేయడానికి వయస్సు, ఆరోగ్యం సహకరించని వారు పైన కూర్చొని ప్రార్థనలు నిర్వహించవచ్చు. అయితే యువకుడైన భరత్ అందరూ కింద కూర్చొని ప్రార్థనలు చేయగా భరత్ మాత్రం కుర్చీలో కూర్చునడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ అనారోగ్యమో కింద కూర్చోవడానికి శరీరం సహకరించకపోతే ఒకవైపు వేసిన కుర్చీలో కూర్చోవాలి, కానీ ఇలా అందరి మధ్య కూర్చోవడం సబబు కాదని అంటున్నారు. గతంలో ఏ నాయకుడు ఇలా ప్రవర్తించలేదని ఈద్గా మైదానంలో పలువురు చర్చించుకోవడం విశేషం. మసీదుల్లో డబ్బు, దర్పం పనిచేయవని, అందరూ సమానులు అన్న విషయాన్ని భరత్ గుర్తెరగాలని అన్నారు. ముస్లింల ఆత్మ గౌరవాన్ని కించపరిచిన టీజీ భరత్ క్షమాపణలు చెప్పాలని ముస్లిం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. للمسلمين في كل عام عيدين عظيمين بمنه وفضله وكرمه دينهم الحنيف. وأمر الله المسلمين يوم الفطر بزكاة الفطر ويوم النحر بالأضاحي.